ముందుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. రకరకాల పూలతో పాటు తెలంగాణలో సద్దుల బతుకమ్మలో ఎంతో ఇష్టంగా చేసే స్పెషల్ మలిద లడ్డు రెసిపీ ఎలా చేయాలో ఆవకాయ అవెన్యూలో తప్పకుండా చూసేయండి. ముందుగా ఒక కప్ గోధుమ పిండిలో కాస్త ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా రొట్టెల పిండిలాగా పిసుక్కోవాలి. ఒకవేళ మీకు నచ్చితే కొంచెం నువ్వులు అండ్ గసగసాలు పిండిలో యాడ్ చేసి నీట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చపాతీ పిండి దగ్గర వచ్చేంత వరకు నీట్ చేసి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. అంత లోపల ప్యాన్లో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేయాలి. నేను ఇక్కడ బాదాం, కాజు, పిస్తా, రైసిన్స్ వేసాను. ఇంకా మీకు నచ్చితే కొంచెం సోంపు అండ్ కర్బూజ గింజలు కూడా యాడ్ చేయొచ్చు. సో డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి యాడ్ 1 స్పూన్ కోకోనట్ పౌడర్, డ్రైడ్ ఆర్ ఫ్రెష్. ఇలా చేస్తే మనకి కొబ్బరి మాడకుండా స్లైట్ గా రోస్ట్ అవుతుంది అండ్ డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ అయిన పిండిని 4 భాగాలుగా డివైడ్ చేసి కొంచెం పెద్ద చపాతీ లాగా రోల్ చేసుకోవడమే. చపాతీ మనకి పర్ఫెక్ట్ సర్కిల్ ఉండనవసరం లేదు, ఎందుకంటే లేటర్ పీసెస్గా చేసేస్తాం కాబట్టి. ఈ రెసిపీలో చపాతీ పిండిని ట్రయాంగిల్గా 3-4 సార్లు కూడా ఫోల్డ్ చేసి రోల్ చేయొచ్చు. అప్పుడు పొరలుగా వస్తాయి. నెక్స్ట్ ప్యాన్లో గీ స్ప్రెడ్ చేస్తూ చపాతీ రొట్టెల్ని బాగా కాల్చుకోవాలి. మలిద లడ్డూలకి చపాతీ నెయ్యితోనే చేసుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది. సద్దుల బతుకమ్మకి చాలా మంది తెలంగాణలో ఈ లడ్డులు ప్రసాదంగా కంపల్సరీ చేసుకుంటారు. పండగప్పుడే కాదు, కొన్నిసార్లు మనకి చపాతీ మిగిలిపోతే ఇలా మలిద లడ్డూలు చేసుకుంటే పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఏ గ్రేట్ వే టు అప్సైకిల్ లెఫ్ట్ ఓవర్ చపాతీస్ కూడా. సో ఇలాగా 4 చపాతీలు మంచిగా కాల్చేసుకున్నాము. ఈ చపాతీలు పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చంగా ఉండంగానే చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇట్లా పీసెస్ వేడిపైనే చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే లడ్డు ఫార్మేషన్ కష్టం అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ ఈ పీసెస్గా చేసుకున్న చపాతీలు గ్రైండర్లో వేసుకోవాలి. సో వీ గెట్ ద తురుము పొడి టెక్స్చర్ ఇంటూ స్మాలర్ పీసెస్. దాంతోపాటు 1 కప్ గ్రేటెడ్ జాగరీ, ఇంతకుముందు రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అసార్ట్మెంట్, కొంచెం ఇలాచీ, కార్డమమ్ పౌడర్ వేసి పల్స్ మోడ్లో ఒక 20 to 25 సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన మిక్స్చర్ ఇలా తురుము టెక్స్చర్ వచ్చింది. సో దీన్ని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని అండ్ నౌ ది ఫన్ పార్ట్. ఇప్పుడు ఇదంతా ఉండలు గట్టిగా నొక్కి లడ్డూలు చుట్టడమే. కొన్నిసార్లు ఈ చపాతీ మిక్స్చర్ చల్లగా అయిపోతుంది. అలా అయినప్పుడు కొంచెం వామ్ మిల్క్ పైన స్ప్రింకిల్ చేసి లడ్డూలు కట్టచ్చు. అండ్ ఆల్సో మైక్రోవేవ్లో ఈ మిక్స్చర్ ఒక 30 to 40 సెకండ్స్ పెట్టి లడ్డూలు చేయండి. అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఇక్కడ నాకు అవసరం అనిపించలేదు, మంచిగా పర్ఫెక్ట్ రౌండ్ ముద్దలు వచ్చాయి. సో ఇదండి, చాలా సింపుల్గా బతుకమ్మ స్పెషల్ మలిద లడ్డూలు తయారైపోయింది. బతుకమ్మ అంటేనే పూల పండగ. యుఎస్ఏలో కూడా చాలా గ్రాండ్ ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈసారి పెద్ద బతుకమ్మకి నైవేద్యం కోసం లేదా దసరా హాలిడేస్కి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే డెఫినెట్లీ ట్రై మలిద లడ్డూలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఆవకాయ అవెన్యూ.